గుడ్ మార్నింగ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. ముందు క్లాస్లో మనం యుఎన్డిపి మరియు వరల్డ్ బ్యాంక్ యొక్క క్లాసిఫికేషన్ వేరియేషన్స్ చూసాము. ఇది మరొక క్వశ్చన్. వై ఈజ్ ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్? అలాగే అడగచ్చు. ఇక్కడ ఈజ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. వై ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనే అంశం మీద సస్టైనబిలిటీ అనేది చాలా ముఖ్యమైనది అంటున్నాడు. అంటే సస్టైనబిలిటీ అంటే అర్థం ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరమైనదని. డెవలప్మెంట్ అవ్వాలి కానీ అది సుస్థిరంగా ఉండాలి. అంటే కొత్తగా వచ్చిన అంశం ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే కేవలం ఇప్పుడున్న జనరేషన్స్ మాత్రమే డెవలప్మెంట్ అయిపోతే సుఖం లేదు. ఆ డెవలప్మెంట్ అనేది సుస్థిరంగా ఉండాలి. అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఆ డెవలప్మెంట్ యొక్క ఫలాలు అందాలంటే ఇప్పుడు ఉన్నటువంటి రిసోర్సెస్ని చాలా కేర్ఫుల్గా వాడాలి. అదే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్, తెలుగులో సుస్థిరాభివృద్ధి. ఇష్యూ అంటే ఇక్కడ గొడవని కాదు, ఒక అంశము. సస్టైనబిలిటీ అంటే అంశం అనేది చాలా ముఖ్యమైనది ఎందులో? డెవలప్మెంట్లో. ఎలా అడుగుతున్నాడు? వై, ఎందుకు అని అడుగుతున్నాడు. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎందుకు అని అడుగుతున్నాడు. ముందు సస్టైనబుల్ డెవలప్మెంట్ తనకు డెఫినేషన్ రాయాలి ముందు, అప్పుడు పాయింట్ వైజ్ రాస్తే. 28 క్వశ్చన్. డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ప్రజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ ఇప్పుడున్న వనరుల్ని వాడుకొని డెవలప్మెంట్ అవ్వాలి. కానీ ఎలా వాడుకోవాలి? వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. భవిష్యత్ తరాల అవసరాలను దెబ్బతీయకుండా, అంటే వాళ్ళ అవసరాలని కాంప్రమైజ్ అవ్వకూడదు. కాంప్రమైజ్ అవ్వడం అంటే వాళ్ళ అవసరాలతో సంబంధం లేకుండా మనం వాడేసుకోవడం. అంటే భవిష్యత్ తరాల అవసరాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల వారు ఇప్పుడున్న వనరుల్ని జాగ్రత్తగా వాడుకోవడాన్ని సస్టైనబిలిటీ అంటారు. అది సస్టైనబుల్ డెవలప్మెంట్. సో సమ్ రీసోర్సెస్ నాన్ రెన్యూబుల్. కొన్ని రీసోర్సెస్ ఉన్నాయంటే అవి మళ్ళీ మనం పునరుత్పత్తి చేయలేము. అందుకని మనం ఏం చేయాలి దాన్ని? సో వీ నీడ్ టు కన్జర్వ్ అండ్ రిమైన్స్ టు యూ అస్. అని మనం జాగ్రత్తగా వాడుకొని మిగుల్చుకోవాలి మనకే. టు రిమైన్స్ అస్. ఎందుకంటే అవి మరి తరిగిపోతూ ఉంటాయి, పునరుత్పత్తి చేయలేము. దాన్ని వాడుతూ ఉంటే అలాగ గ్రాడ్యువల్గా డిప్రెషన్ అయిపోతాయి, డిక్రీజ్ అవుతాయి. కాబట్టి మనకే ఉండవు అవి. కాబట్టి రీసోర్స్ అనేవి నాన్ రెన్యూబుల్గా ఉన్నాయి కదా కొన్ని. సో వీ నీడ్ టు కన్సర్వ్ అంటే రక్షించుట, సురక్షితంగా వాడటం, సేఫ్టీగా వాడటం అనేది చాలా అవసరం. వీ నీడ్ టు కన్సర్వ్ అండ్ రిమైన్స్ అంటే మిగుల్చుట, ఉంచటాలి. టు అస్, మనకి. అంతేకాదు అండ్ ఫ్యూచర్ జనరేషన్స్. కొన్ని రీసోర్సెస్ అనేవి పునరుత్పత్తి చేయడానికి అవకాశం లేదు. ఎలాంటివి? కోల్, పెట్రోల్, డీజిల్. అదే కోలు, డీజిల్, పెట్రోల్ అనేది ఒకే దగ్గర నుంచి వస్తుంది, రా మెటీరియల్. అలాగే ఐరన్, అలాగే కాపర్, గోల్డ్, ఇలా రకరకాల మినరల్స్ అనేవి మళ్ళీ మనం వాడేస్తూ ఉంటే అది రీప్లేస్ అవ్వవు. అందుకని వాటిని జాగ్రత్తగా కన్జర్వ్ చేస్తూ మనకు ఉంచుకోవాలి, రట్టి పెట్టుకోవాలి. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఉంచాలన్నమాట. అందుకు మన రిసోర్సెస్ కన్జర్వ్ చేయాలి. ఆన్సర్స్ రాసేటప్పుడు కొన్ని హైలైట్ పాయింట్స్ని అండర్లైన్ చేయాలి. ఫ్యూచర్ జనరేషన్, రిసోర్స్ కన్జర్వేషన్. అంతేకాదు యూసేజ్ ఆఫ్ ఫ్యూయల్ లీడ్స్ టు ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. మనం ఫ్యూయల్స్ అంటే కోల్, పెట్రోల్, డీజిల్, ఇలా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు, శిలాజ ఇంధనాలు అన్నమాట. వీటిని వాడటం వల్ల అదనంగా అసలు మామూలుగా వాడితేనే మనకి బయోడిగ్రేడ్స్ వస్తాయి. అంటే అర్థం ఏంటంటే అది వ్యర్థాలు వస్తూ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఇలా వ్యర్థ పదార్థాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అదే అవసరానికి మించి ప్రతిదానికి వాడేస్తూ ఉంటే ఓవర్ యూజ్ అవుతూ ఉంటుంది. ఓవర్ యూజ్ అంటే మరింత ఎన్విరాన్మెంటల్గా ఇష్యూస్ వస్తాయి. దానివల్ల ఎన్విరాన్మెంటల్ డిగ్రేడ్ అయిపోతుంటుంది. అంటే పర్యావరణం క్షీణిస్తూ ఉంటుంది. పర్యావరణం క్షీణిస్తే ఎవరికి నష్టం? పర్యావరణం కాదు, మనకే నష్టం. కాబట్టి ఓవర్ యూజ్ చేయకుండా జాగ్రత్తగా వాడడం అంటే మరి సస్టైనబిలిటీ కదా. సుస్థిరంగా వాడాలి, సుస్థిరాభివృద్ధి జరగాలనే కదా దాని అర్థం. సో 4, ద డిప్లీటింగ్ రీసోర్స్ మే కాజెస్ దట్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. మనం రిసోర్సెస్ తరిగిపోతూ ఉంటే మన భవిష్యత్తులో డెవలప్మెంట్ గోల్ని సాధించలేము. అది అధికంగా కూడా కంట్రీకి నష్టం వస్తుంది. భవిష్యత్తు ఇప్పటికిప్పుడే డెవలప్మెంట్ అయిపోతే భవిష్యత్తులో చాలా అవసరాల నిమిత్తం మనం ఆ రీసోర్సెస్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు డెవలప్మెంట్ లాస్ అయిపోతాం మనం. కంట్రీ తల డెవలప్మెంట్ ఒక్కసారి ఉవ్వెత్తులు లెగిసి డిక్లైన్ అయిపోతుంది. అలా కాదు, మనకి స్థిరత్వం కావాలన్నమాట. అది డెవలప్మెంట్ అని ఒకరోజు మనం తెలివైనలో అనిపించుకుంటే కుదరదు. ఆ తెలివితేటలు అనేవి నిలకడగా రాణించాలి. అది మనపైన అది వర్తిస్తుంది.
కేవలం దేశం తరకు ఆర్థిక వ్యవస్థలోనో లేకపోతే డెవలప్మెంట్లోనే కాదు, ఒక యాజ్ ఏ స్టూడెంట్గా కూడా మనలో డెవలప్మెంట్స్ అనేవి గ్రాడ్యువల్గా కనబడుతూ నెంబర్ 1 స్థితికి ఎదగాలి. ఆ విషయంగా అంటే సుస్థిరాభివృద్ధి మన విషయంలో కూడా దాన్ని కంపేర్ చేసుకోవచ్చు. సో అందుకే ఇలాంటి కారణాలతోటి ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్. ఈ కారణాలతోటి సుస్థిరాభివృద్ధిని చాలా ముఖ్యమైన ఇష్యూ డెవలప్మెంట్లో అని చెప్పడం అన్నమాట. ఎప్పుడైనా సరే ప్రతి ఆన్సర్ అడిగేటప్పుడు 4 మార్కులు కానీ 8 మార్కులు కానీ వాడు అడిగిన దాన్ని సపోర్ట్ చేస్తూ లాస్ట్ను కూడా అడిగింది ఏమవుతుందో అదే రాయాలి ఇక్కడ. ఎస్ సో ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకు సుస్థిర అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. అభివృద్ధిలో సుస్థిరం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం అన్నమాట. అది అలా రాయటం వల్ల ఒక పాయింట్ మనకు చేతికి వచ్చినట్టే. వాడు ఆన్సర్లో క్వశ్చన్లోనే ఒక ఆన్సర్ ఉంటుంది. అందుకు మనం ఇలా ఎందుకు చేయాలని అడిగాడు. వై ఈజ్ ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్. సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్లో చాలా ముఖ్యమైన అంశము. ఇష్యూ అంటే అంశం. ఎందుకంటే కారణాలు చెప్పాము. సో అందుకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్లో చాలా ముఖ్యమైన అంశం అని లాస్ట్ని చెప్తున్నాం. అదొక పాయింట్ మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఒక పాయింట్ మీద మిస్ అయినా కూడా మనకు 4 మార్కులు వచ్చేస్తాయి. సో ఇది ఒకవేళ ఇది కొంచెం పెద్దదైంది, ఏబీలు బాగానే రాయగలరు, ఏబీ గ్రేడ్ వాళ్ళు అంటే షైనింగ్ స్టార్స్ బాగా రాయగలరు అనుకోవచ్చు. ఒకవేళ మేము కొంచెం ఇంత పెద్దదైందని చెప్పి అనుకుంటే మీరు రైజింగ్ స్టార్స్ లేదా రైజింగ్ స్టార్స్ లేదా సిడీ గ్రేడ్ వాళ్ళు కూడా ఏబీ గ్రేడ్కి ఎదగొచ్చు. కానీ ముందు మనం ఒక మినిమైజ్ చేసుకున్న ఆన్సర్ని ఇక్కడ రాశాను. చిన్న ఆన్సర్గా రాశాను, పెద్ద ఆన్సర్నే. సిడీలు ఇది రాసుకోవచ్చు, దీని బదులు ఇది రాసుకోవచ్చు, మార్క్స్ ఏమి తగ్గిపోవు. సరే మరి అయితే అందరూ ఇదే రాసుకోవచ్చు కదంటే ఇది రాయటం వల్ల ఏంటంటే ఇతర ప్రశ్నల తాలూకు ఆన్సర్లు కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. కాన్సెప్ట్ ఎక్కువ నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకి తెలియని ప్రశ్న కూడా ఆన్సర్ రాయొచ్చు. అంటే మనం చదవని ప్రశ్నకు కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకుంటే చదవని ప్రశ్నకు కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందుకు మాట. సో ఇంత పెద్దది చదవలేమనేసి వాళ్ళు ఇది చదువుకోవచ్చు. సో ఏంటది, ఎందుకు మనకి సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యమైన అంశము. టు కన్జర్వ్ రిసోర్సెస్, పైన చెప్పాను చూడండి, కన్జర్వ్ రిసోర్సెస్ కన్జర్వ్ చేయడం కోసం. టు ప్రొటెక్ట్ ఎన్వైర్న్మెంట్, ఇది కూడా ఎన్వైర్న్మెంట్ చెప్పాం కదా. ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం చాలా అవసరము. అలాగే ఎకనామిక్ స్టెబిలిటీ, మనమే వాడేసుకుంటూ ఉంటే మిగతా భవిష్యత్తులో అభివృద్ధి జరగదు, ఇప్పటికిప్పుడే వాడేస్తే. అందుకని దాన్ని నిలకడగా వాడాలి. ఎకనామిక్ స్టెబిలిటీ నిలకడ. సోషల్ ఈక్వాలిటీ, మనమే వాడేసుకుంటే సుఖం ఉంది, అందరికీ ఫలాలు అందాలి కదా, సామాజికంగా సమానత్వం కావాలి కదా, అందుకు సోషల్ ఈక్వాలిటీ కావాలి. సో సస్టైనబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్. అలాగైనా రాసుకోవచ్చు.